వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత సెప్టెంబర్లో సమాచార హక్కు చట్టం ద్వారా జుక్కల్ మండలంలో నాగుల్గావ్ గ్రామ పంచాయతీ రికార్డుల తనిఖీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా లోటుపాట్లను రిపోర్టు తయారు చేసి డిసెంబర్లో జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా పంచాయతీ అధికారి గారికి తగిన సాక్ష్యాలతో అందించడం జరిగింది. జిల్లా పంచాయతీ గారి ఆదేశాల మేరకు ఈ నెల 29వ తారీఖున డివిజనల్ అధికారి అధ్యక్షతన గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించడం జరిగింది. ఇటీ విచారణకు గత సర్పంచ్ని, పంచాయతీ కార్యదర్శులు, సీసీఆర్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే గ్రామ పంచాయతీలో జరిగిన ఖర్చుల వివరాలను, వాటి బిల్లులను అధికారులను పూర్తిగా పరిశీలించడం జరిగింది. వాటి గూర్చి పూర్తి సమాచారాన్ని సేకరించి తగిన విచారణ చేస్తాము అని తెలిపారు. నమస్కారం అండి. నా పేరు గుండ్ల శివ. నేను వచ్చేసి కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ పౌర మరియు మానవ హక్కుల సంస్థ నుంచి వచ్చానండి. చట్టాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రజలకు వస్తున్న నిధులు, గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులు, ఖర్చులు, అట్లాంటి కొన్ని వివిధ రూపాల్లో వచ్చిన నిధులను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారనే ఉద్దేశంతో మేము కొన్ని అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగా నాగల్గావ్ గ్రామ పంచాయతీని గతంలో రికార్డు తనిఖీ చేశాము. గ్రామ పంచాయతీలో గల రికార్డులు పరిశీలించిన తర్వాత అందుబాటులో ఉన్న రికార్డులను మేము గౌరవ కలెక్టర్ గారికి నివేదిక రూపంలో సమర్పించాము. అందులో కొన్ని మేము అవకతవకలు జరిగినట్టుగా గుర్తించినాము. వాటిపైన చర్చించేందుకు ఆ రికార్డులను మా దగ్గర ఉన్న డాటాను తీసుకోవడానికి గౌరవ డిఎల్పిఓ గారు ఈరోజు మాకు టైం ఇచ్చారు. ఆ టైంలో మా ఎంక్వైరీ కోసం మమ్మల్ని పిలిపించడం జరిగింది. ఆ ఎంక్వైరీలో భాగంగా మేము మా రిప్రజెంటేషన్ మేము ఇచ్చాము. ఇక్కడ మేము ఎన్ఆర్జిఎస్లో కొన్ని అవినీతి అవకతవకలు జరిగినట్టుగా మేము గుర్తించి డిఎల్పిఓ గారికి మేము సమర్పించాము. 114, 111, 97 వయసు ఉన్న సంవత్సరాలు గల వ్యక్తులు కూడా ఎన్ఆర్జిఎస్ కింద లబ్ధి పొందినట్టు మా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని మేము గౌరవ డిఎల్పిఓ గారికి మేము నివేదించాము. దాంతోపాటు ఒకే వ్యక్తికి సంబంధించిన ఒక 11 చెక్కులు ఒకే వ్యక్తి పేరు మీద, అది కూడా పర్సనల్ చెక్కులు ఇవ్వడము చట్ట విరుద్ధమని మేము గౌరవ డిఎల్పిఓ గారికి దృష్టికి తీసుకెళ్ళాము. దీనిపైన పరిశీలన చేస్తామని డిఎల్పిఓ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. కొన్ని ఉన్న రికార్డులను డిఎల్పిఓ గారు ఆధీనంలోకి తీసుకున్నామని చెప్పారు. మిగతా రికార్డుల కోసం వాళ్ళకు ఒక 2 రోజులేమో టైం ఇచ్చామని చెప్పారు. ఆ టైం లోపల వాళ్ళు ఇచ్చిన తర్వాత పూర్తి నివేదిక మేము మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకొని వాటిని మళ్ళీ మీకు మా కలెక్టర్ గారికి నివేదిస్తూ పాటు మాకు ఒక కాపీ కూడా ఇస్తామని చెప్పారు. అది దాని తర్వాత మేము చర్యలను బట్టి, వాళ్ళు తీసుకునే చర్యలను బట్టి మేము లీగల్ స్టెప్స్ తీసుకుంటామని.